హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. రేపొద్దున్న తొలి ఏకాదశి ప్లస్ ఆషాఢం కదండీ. సో, అందుకే మేమైతే గోరింటాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంట్లో పెట్టుకుందామని. సో, ఆషాఢంలో అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలనైతే గనుక నేనైతే గనుక ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తెలుగు మాసంలో 4వది ఆషాఢం అండి. పూర్ణిమ నాడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల దగ్గరగా చంద్రుడు సంచరించే కాలంలో ఆషాఢం. సో, గౌరీదేవికి ఇష్టమైన గోరింటాకు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక చింతనం. శాస్త్రీయంగా చూస్తే ఆషాఢంలో వర్షాల వల్ల జలుబు, జ్వరాలు, అంటువ్యాధులు సోకే అవకాశం ఉంది కాబట్టి సో గోరింటాకు వాటిని నివారిస్తుందండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ రోగులు, గాయాలు తగ్గుతాయి వాటి వల్ల. సో పారాని పెట్టుకోవడం వల్ల కాళ్ళ పాదాలు పగలవు. ఇలాంటి అనేక ప్రయోజనాలు ఉండడం వల్ల ఆషాఢ మాసంలో అయితే కనుక ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆచారం అయిందండి. సో మీరు కూడా ఒకవేళ ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే కనుక పెట్టుకోండి, చాలా మంచిది ఆడపిల్లలకైతే కనుక. సో దీన్ని అయితే కనుక నెగ్లెక్ట్ చేయొద్దు. సో మేమైతే కనుక పెట్టేసుకున్నాము. ముందైతే కనుక మా పిల్లలకి పెట్టుకుని మేమైతే పెట్టుకున్నాము ఇదంతా. సో గోరింటాకు ప్రిపేర్ చేసింది అయితే కనుక మక్కండి. సో వీడియో అయితే కనుక ఇది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో బాయ్ ఫ్రెండ్స్.